మళ్ళీ పరుగు పరుగున వచ్చేసాం. ఆ తోక మొత్తం తినిపడేసింది. నీకు అర్థం కావట్లా, సింహాసనం మీద కూర్చోవాలంటే తోక మీద కూర్చుంటావా? ఆ తోక కట్ చేస్తేనే కదా సింహాసనం మీద ప్రశాంతంగా కూర్చోగలిగింది. నిజమే కదా. మళ్ళా గాడిద వెళ్ళిందండి. ఒక్క దెబ్బతో గాడిదను సింహం చంపేసింది. సింహం చెప్పింది, నక్క ఆ గాడిదలో ఉన్నటువంటి గుండె, ఆ గాడిదలో ఉన్నటువంటి లివర్, ఆ గాడిదలో ఉన్నటువంటి కిడ్నీ, ఆ గాడిదలో ఉన్నటువంటి బ్రెయిన్ వేరు చేసిన అతనికి పట్రా. ఇప్పుడు నక్క బ్రెయిన్ మాత్రం అది తినేసింది. ఇప్పుడు చక్కగా తీసుకొచ్చి తన ముందు అన్ని పెట్టింది. నక్క బ్రెయిన్ కనపట్టలేదేంటి? సింహం బావా, ఆ గాడిదకి నిజంగా బ్రెయిన్ ఉంటే చెవు పట్టుకున్నప్పుడే పారిపోయేది, తిరిగి వచ్చేది కాదు. తోక కొరికినప్పుడే అది పారిపోయేది, తిరిగి వచ్చేది కాదు. సింహం బావా, దానికి బ్రెయిన్ లేదు బావా. నిజమే కదా, దానికి నిజంగా బ్రెయిన్ ఉంటే తిరిగి వచ్చేది కాదు, చచ్చేది కాదు. సహోదరి సహోదరులు జాగ్రత్తగా వినండి. మన ఆధ్యాత్మిక జీవితంలో అనవసరమైన ఆశలు పెట్టుకోకండి. సింహం సింహమే, గాడిదే. మర్చిపోకూడదండి. మన స్థితికి మన గతికి మించిన ఆలోచనలు పెట్టుకొని ఒకవేళ ఆశలు పెట్టుకుంటే ఇలాంటి నక్కలు చాలా ఉన్నాయి సొసైటీలో. నీకున్న ఆశలను ఆసరాగా తీసుకొని, నీకున్న కోరికలను ఆసరాగా తీసుకొని నీ జీవితంతో ఆడేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నీకు ఇచ్చే చావు సలహాలు తాత్కాలికంగా నిన్ను సంబరపరచొచ్చు, సంతృప్తి పరచొచ్చు, నిజమే అనిపించొచ్చు. గొంతెమ్మ కోరికల వల్ల, ధనాపేక్ష వల్ల నువ్వు కలిగి ఉన్న విలువైనటువంటి ఆత్మీయతను డౌన్లోడ్ షేర్ చాట్.